హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. హల్లెలూయా. యేసు రక్తమే చేయండి, యేసు రక్తమే చేయండి. యేసు ప్రభు వారు ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది. యేసు ప్రభు వారు ఈ బైబిల్ అంతట్లో యేసు ప్రభు వారికి ఆయన పేరు ఏంటయ్యా అంటే ఏ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన పేరేంటి? యేసు ప్రభు అని మామూలుగా అంటాం, కానీ ఆయన పేరు గొర్రెల కాపరి. హల్లెలూయా. గొర్రెల కాపరి అంట. ఆయన పేరు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలే కాస్తాడు, గేదెలు కాయడుగా. గొర్రెల కాపరి గొర్రెలే కాస్తాడు. కాబట్టి ఒకసారి ఆయన ఏమంటున్నాడంటే, నేను గొర్రెల కాపరిని, గొర్రె వలె నేను ఈ లోకానికి నేను మీ వద్దకు వచ్చాను. నేను గొర్రెల కాపరిని, నేను మంచి కాపరిని అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ మంచి కాపరి ఎక్కడ ఉన్నాడు? ఒకసారి వాక్యంలో చూసుకుందాం. యోహాను సువార్త, యోహాను 10వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు యోహాను 10 యోహాను మొదటి యోహాను కాదు, పుట్టి యోహాను 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. హల్లెలూయా. 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 నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి కాపరిని. మంచి కాపరి అని ఆయన ఏం చేస్తాడు? మంచినే చేస్తాడు. చెడ్డ కాపరి అనేవాడు చెడ్డే చేస్తాడు. అయితే ఈ మంచి కాపరి ఎవరు? చెడ్డ కాపరి ఎవరు? అయితే ఇద్దరు కాపరికలు మనకు ఉన్నారు. అయితే ఈయన ప్రభు వారు అంటున్న మాట ఏంటి? నేను మంచి కాపరిని, నేను మిమ్మల్ని కాయటానికి వచ్చాను. కాపరి ఎందుకు కాయాల్సి వస్తుంది? గొర్రెల్ని ఎందుకు ఆ గొర్రెలకు కాసే కాపరి గొర్రెలన్నిటినీ ఓ పొలంలో తోలుకెళ్ళి ఎందుకు మేపాల్సి వస్తుంది? తనకు ఉపయోగకరంగా ఉండినట్లుగా వాటిని ఎంతో ఇష్టంగా ప్రేమతో వాటిని కాస్తాయి. ఆ కింద ఇంకో వచ్చిన ఒకసారి చదువు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. హల్లెలూయా. ఎందుకని కాదంట? ఆ కింద లైన్ ఒక ముక్క. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. హల్లెలూయా. ఇంకో ముక్క 13, 14, 15. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా చక్కగా ఒక్క గొర్రెలను తప్పిపోకుండా తాను ఆ గొర్రెల్ని చక్కగా కాచుకుంటాడు. తాను వాక్యంలో ఉంది, తానికి 100 గొర్రెలు ఉన్నా ఒక గొర్రె ఎక్కడో మిస్ అయిపోతే, తప్పిపోతే, ఈ 99 గొర్రెల్ని వదిలేసి అయ్యో అక్కడ ఏదో కంపలో ఇరుక్కుపోయింది, లేదో కాలువ దాటలేకపోతుంది, అక్కడ ఇరుక్కుపోయింది, అయ్యో అని ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడే తప్ప, నాకు 99 ఉన్నాయిలే, ఒకటి పోతే ఏమైంది, మళ్ళీ అవి కంటేగా ఆ గొర్రెలు మళ్ళీ పిల్లలు పడతాయి, మళ్ళీ సంతానం అభివృద్ధి అవుద్ది, ఆ ఒకటి పోతే ఇంకో కంట సిద్ధంగా చాలా ఉన్నాయి, ఇంకా మంద పెరిగిద్ది, ఇబ్బంది ఏమైనా ఉందా?
ఆ ఒక్కటి పోతే అని అనుకోలేదు. ఈ గొర్రెలు కాపరేనండి యేసుప్రభు వారు 100 గొర్రెలు కాస్తున్నప్పుడు ఓ గొర్రె అక్కడ వలలో చిక్కుకుందో, అక్కడ ముళ్ళకంపల్లో ఇరుక్కుపోయింటే ఈ 99 గొర్రెల్ని ఇక్కడ పెట్టి వదిలేసి జాగ్రత్తగా ఉంచి దానికోసం వెళ్తాడు, దాన్ని వెళ్ళి కాపాడతాడు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, నేను మంచి కాపాడని. అదే వేరే అనుకో ధీమా వ్యక్తం చేసి నాకు 99 ఉన్నాయిగా ఇది ఒక్కటెందుకులే అని విడిచిపెడతాడు. ఈ గొర్రెలు కాయడానికి అంత ఆ ఒక్క గొర్రె కోసం శ్రద్ధ చూపడం, ఎందుకంటే వెనక్కి వెళ్ళాలి, 4 అడుగులు ఎత్తు కనపడేది కాదు, ఎక్కడో చాలా దూరం ఉంది. లెక్కేసుకున్నాడు, లేదో ఇంటికే తోలుకొచ్చాడు, ఇంటికి తోలుకొచ్చి ఆ ఫిన్సింగ్లో కట్టేసుకున్నాం చూస్తాడు, లెక్కకు వచ్చింది 99, అది అక్కడో ఉండిపోయింది. పొద్దున తోలుకెళ్ళి మేత మేపడానికి ఆ పొలంలో ఉంచితే అది అక్కడ ఇరుక్కుపోయింది, ఇవన్నీ వచ్చేసింది. అయితే తాను ఇంటికి వచ్చి అక్కడ లెక్క చూసుకొని 99 వచ్చినాయి అయ్యో అని చెప్పి మళ్ళీ చాలా దూరం వెళ్ళి అది అక్కడ ఉందో లేదో చూసుకొని వెతికి 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 మరీ తీసుకొచ్చి ఆ 99 వాటిలో కూడా కలిపి 100గా చేసేది దేవుడు. హల్లెలూయా. అంతేగాని ఎక్కడ కూడా విడిచిపెట్టడానికి ఆయన ప్రాణమునకు ఇష్టము కలగలేదు. అదే జీతగాడు అనుకోండి, ఏమంటున్నాడు ఇక్కడ మాట, జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఎందుకని గొర్రెలు కాపరంటే తనవి కానందున వాడు ఆ గొర్రెలకి కాపరి కాదు. జీతగాడే కనుక ఆ 99 గొర్రెలు ఇక్కడ ఉన్న ఒకటో గొర్రె ఆగిపోయినా తొక్కలేదే, వాటగాడికి లెక్క తెలిసిదే ఏంటి, తీసుకెళ్ళి కడతాము. అవసరం అయితే అయ్యా నైట్ ఒక దొంగిలించుకెళ్ళాడయ్యా, నేనైతే బాగానే తెచ్చా, 100 గొర్రెలు తెచ్చాను, ఫినిషింగ్ చేశాను, అందులో తోలాను, లెక్క పెట్టానయ్యా, అయితే పొద్దున్నే ఒక దొంగలించాడు నాకు తెలియదయ్యా అని అబద్ధం ఆడతాడు. రండి, దాన్ని ఏం చేస్తాడు, నిర్లక్ష్యంగా ఉంటాడు. నిర్లక్ష్యంగా ఉండి ఏం చేస్తాడు, అబద్ధం ఆడతాడు. గొలుసాక నాకు తెలియదయ్యా 100 తెచ్చాను, కానీ ఒకటేమైందో కానీ ఎవరు దొంగిలించరని ఆనందం ఇంకోరు. ఎవరో వీడు జీతగాడు, టయానికి జీతం వస్తుంది, ఆ జీతానికే పని చేస్తున్నాడు. కానీ ఇవి నావి అని సొంత కల్పన, సొంత భావం లేదు. ఉదాహరణకి మన ఇక్కడ అపార్ట్మెంట్లో కొంతమంది వాచ్మెన్లుగా చేస్తున్నారు. కొంతమంది వాచ్మెన్లుగా చేస్తుంటే ఏదన్నా పనుల నిమిత్తం అక్కడికి వెళ్తుంటే ఏ ప్లంబరో ఏ టాపీ మేస్త్రో అపార్ట్మెంట్ కాడికి వెళ్తుంటే వాచ్మెన్ అంటాడు, నువ్వు పని చేస్తున్నా అందులో నాకు కమిషన్ కావాలి, నీకు పని ఇప్పుతున్నాగా నాకు కమిషన్ కావాలి, ఎంతకంత ఇవ్వాల్సింది. ప్రతి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఎందుకంటే అలా అంటున్నాడు, అపార్ట్మెంట్ అంటే అందరూ అతనికి ఓనర్లు, అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అతను కూడా అతనికి యజమానుడు. అందరు కలిసి నెలకి అతనికి జీతం ఇస్తున్నారు, మెయింటెనెన్స్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి అతను పనివాడు. కానీ తను నమ్మకంగా లేకుండా నాకు కమిషన్ కావాలి, మేస్త్రి నాకు కమిషన్ కావాలి, నువ్వు ఎక్కువ ఒప్పుకొని నాకు కమిషన్ ఇప్పియాలి. ఎక్కడ తనకి నిజాయితీ ఎక్కడ ఉంది, లేదు. కమిషనర్ ఎందుకని తన జీతగాడు కనుక జీతగాడిలాగే పనిచేస్తున్నాడు. కానీ అమ్మో వీళ్ళందరూ నన్ను మోస్తున్నారు, నాకు జీతం ఇస్తున్నారు, వీళ్ళందరూ 100 మంది చేతులు కలుపుకొని రూపాయి కలిపి నాకు నెలకు వచ్చేసరికి జీతంగా ఇస్తుంటే నేను నా కుటుంబం బ్రతుకుతున్నాం అనే ఆలోచన లేకుండా కమిషన్కి పాల్పడుతున్నారు. కారణం నిజాయితీ లేదు. ఎందుకని తనెవరు జీతగాడే కానీ అపార్ట్మెంట్ ఓనర్ అవ్వలేదు. కాబట్టి ఈ గొర్రెలు కాపరిగా ఉన్న ప్రభు కాపరత్వం కలిగి తండ్రి అయి ఉన్నాడు, తండ్రిగా నిలబడి ఉన్నాడు. కానీ జీతగాళ్ళగా ఆయన ఉండిపోలేదు, జీతగాళ్ళగా వదిలేదు. 99 గొర్రెలు ఇక్కడ ఉన్నాయి కదా అని తృప్తిపడి అమ్మాయి అనుకోలేదు. ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పిల్ల కోసం ఆయన వెళ్ళి వెతకి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ సంతలో చేర్చాడు. కారణం ఏ ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోటాక ఆయన
1% కూడా ఆయన ఇష్టపడడు కనుక దాన్ని వెదకి రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాచ్మెన్ తన జీతగాడిగానే ఉండిపోయాడు, యజమాని ఎప్పటికి అవ్వలేదు. ఎందుకంటే వచ్చినప్పుడే మైండ్లో స్టార్ట్ అయిపోతుంది, ఎవరికి ఇచ్చిన కమిషన్ కావాలి, కమిషన్ అంటే యజమానుడికి తాను నమ్మకంగా లేడు, జీతగాడే అన్నట్టుగా మిగిలిపోయాడు. కాబట్టి అక్కడ లేదు. అలాగే మనం మనకు ఉంది గొర్రెలు, మనకి బాగా డబ్బుని 100 గొర్రెలు కాదు 1000 గొర్రెలైనా కొనగలిగే సత్తా. అవి కొనుక్కో మనం ఏ పని ఉండి పెట్టామనుకో, ఏం చేస్తాడు? పొలం గట్ల మీద హాయిగా తుండి కప్పుకొని పడుకోను, లేకపోతే ఇదిగా ఉంటాడు. ఏ కైనయో ఏ సిలేటో ఏముందో ఇదైపోయి మేతనిగా పొలమైనా అవి పడుకుంటాడు, లేకపోతే ఏదన్నా మొత్తం అయిపోయి నిద్రపోతాడు. వంటైనా అయ్యాను స్వయంగా వాడి సొంత డబ్బుతో కొని ఆ పొలంలో వదులుతాడు. అక్కకూడ పట్టుకొని చూస్తాడు, ఎటు వెళ్తున్నాయా, ఈ గొర్రెలు ఎక్కడికి వెళ్తున్నాయా, ఉన్నాయా బాబోయ్, ఎటు వెళ్తున్నాయా లేదా అన్నీ చూస్తాడు. ఎందుకు ఇలాగా చేస్తున్నాడు? శ్రద్ధ కలిగి ఎందుకు లేడంటే తను కొనలేదు ఆ గొర్రెలు. అందుకనంటే తన నిర్లక్ష్యం ఉంటుంది. అదే వానర్కి అయితే అస ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక మాట ఉదాహరణ తీసుకుంటే, ఓ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత భార్య వేళ చనిపోతే సవతి తల్లిగా ఇంకొక ఆవిడని చేసుకుంటారు, బిడ్డలు ఉంటారు. ఈ సవతి తల్లి ఈ బిడ్డలకు ఆ ప్రేమని అందించగలిగిద్దా? అందించలేదు. ఎందుకంటే స్వార్థం తనకి. వీడు ఎవరికి పుట్టాడు అంటే భర్తను కూడా కలుపుకోదు ఆ మాటకి. ఆవిడ పుట్టాడు, నాకు ఎవరు పుట్టాడంటే చేసుకుంది ఎందుకు? అతనితో బ్రతకటానికే కదా 2 పెళ్లి చేసుకుంది. అయినా ఆడెవరికి పుట్టాడు, నాకెందుకు కదా, నాకు పుట్టలేదు కదా. అంత నిర్లక్ష్యంగా ఉంటుంది. అదే తన కడుపున పుడితే వాడు 10th క్లాస్ అయినా కానీ క్యారేజ్ కట్టుకొని తీసుకెళ్తాడు స్కూల్ కాడికి. ఆడి బ్యాగ్ చేసుకొని ఎద్దులాగున్నా మోసుకెళ్ళగలే శక్తి ఉన్నా 10th క్లాస్ అయినా వాడికి నానా చింతలు తినని క్యారేజీ కట్టుకెళ్తారు. ఎందుకంటే 9 నెలలు మోసి హాస్పిటల్లో పుట్టినప్పుడు అయ్యో అని కేకలు పెట్టి కానీ చాలా జాగ్రత్తగా వాడిని కాచింది కనుక ఆ ప్రేమ కలుగుతుంది. అందుకని అంటారు ఇప్పుడు సవతి తల్లి కానీ సొంత తల్లి ఎప్పటికీ ఆవిడ. అట్లాగే జీతగాడే అవుతాడు కానీ యజమానుడు అవలేడు. హల్లెలూయా. అందుకే ఈ అలాగా ఈ భార్యాభర్తల మధ్యలో భార్య చనిపోయినప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, అమ్మో నా భార్య చనిపోయింది, అయితే నేను మరొక వివాహం చేసుకుంటే నా పిల్లల్ని ఈమె సరిగ్గా చూస్తుందో చూడదో తెలియదు నాకు, అయితే సరిగ్గా చూడకపోతే నా పిల్లలు ఏమైపోతారు, సరిగ్గా మంచి ఆహారం పెట్టకపోయినా మంచి గొడ్డకపోయినా సరిగ్గా నేనేం పనికి వెళ్ళి వస్తాను, పట్టించుకోను, ఈ అమ్మాయి ఇంటికాడ ఉంటుంది, వాళ్ళని చూస్తున్నాను అనుకున్నది. ఆ బిడ్డలు కూడా తన సొంత తల్లి కానందున తండ్రికి కూడా ఏమి చెప్పలేదు, అమ్మ మాకు అవి పెట్టట్లేదు ఈ పెట్టలేదు, మనసులో బాధపడలేదు. ఈ భర్త కూడా ఏం చేస్తాడు, కొంతమంది భార్య చనిపోయింది కనుక అమ్మో నేను సౌతల్ని భార్యను తెచ్చుకుంటే నా బిడ్డలు చూడదని కొంతమంది గట్టిగా నిలబడిపోయి పెళ్ళో దేవతలేదు బాబు అని పిల్లలు అట్లాగే చూస్తారు. మన ప్రభు వారు కూడా అంతే. ఎవరినో తీసుకొచ్చి జీతకాడికి పెడితే వాడు సరిగ్గా కాయడేమో అని స్వయంగా ఆయనే భూమి మీదకి వచ్చి మనల్ని కాస్తున్నాడు. హల్లెలూయా. ఎవడికో అప్పచెప్పితే వాడు సరిగ్గా కాస్తాడో లేదని భయంతో ప్రభువారే నీ మీద నా మీద శ్రద్ధ కలిగి మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఏ ఒక్క గొర్రెని తప్పిపోవడానికి వీల్లేదు, ఏ ఒక్క ఆత్మను కూడా నరకంలో ప్రవేశించడానికి వీల్లేదు. ప్రతి ఒక్క గొర్రెని ఆ ఫిన్సింగ్ వేసిన భద్రత కల్పించినటువంటి ఆ ఫిన్సింగ్ లో చేర్చిన విధముగా ప్రతి ఒక్క మనిషిని పరలోక రాజ్యంలో ఆయన చేర్చాలని ఆయనే స్వయంగా నేను మంచి కాపరని, నేను మిమ్మల్ని కాయుటకు వచ్చాను, మిమ్మల్ని నేను కాస్తాను, ఆ యొక్క ఫిన్సింగ్ లో
మిమ్మల్ని నిలబెట్టి ఏ తోడేలు రాకుండా మీకు భద్రత నేను కల్పిస్తాను ప్రభు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన ఎవరంట? మంచి మంచి కాపరి అంట. హల్లెలూయా. అయితే ఈ చెడ్డ కాపరి ఎవరు? చెడ్డ కాపరి ఎవరు? చెడ్డ కాపరి అంటే ఎవరు? గొర్రెల్ని పట్టించుకునేవాడు కాదు. ఎటుపోతే నాకెందుకు, ఏం తింటే నాకెందుకు అనుకొని ఉండేవాడు. కాబట్టి వీరు ఎప్పుడు పోయి ఈ చెడ్డ కాపరి ఎప్పుడు ప్రేమిస్తాడు? చక్కగా నిన్ను పాపంలోకి లాగి చేయకూడని పనులని చేపించి నీవు నరకప్రాయాలు అవడానికి తగిన ఈ భూమి మీద ఉన్న నీవు ఏ పాపం అయితే విడిచిపెట్టాలనుకున్నావు ఆ పాపాన్ని విడిచిపెట్టకోకుండా కంటిన్యూగా చెయ్యి 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 పాపం చెయ్యి, ఏమవుదో మనకి 99 గొర్రెలు ఉంటాయిగా అనుకొని అన్న టైప్లో వీళ్ళు ఏం చేస్తాడంటే, చెయ్యి మనకి ఇంకా 100 తప్పులు ఉన్నాయ్యా, 99 చేసావు, ఒకటి కూడా చెయ్యి, ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నీకోసం ఎదురు చూపుకునే తప్పులు చెయ్యి 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 అని ఈ చెడ్డ కాపరి ఏం చేస్తాడంటే నీతో మొత్తం పాపం అంతా చేపించేస్తాడు. పాపం ఎంత ఎంత ఘోర పాపాలు చేపిస్తాడు. అన్ని ఘోర పాపాలు చేపించి లాస్ట్లో ప్రభువారు వచ్చి అంటే నీకు శిక్షణ అమలుపరచడానికి రాజుగారు వచ్చినప్పుడు, వీళ్ళు చేసిన పాపంలో నాకే పాలుపప్పులు లేవు నాయన, నాకు తెలియదు అయ్యో వీళ్ళు చేసిన పాపాలని, తోడేళ్ళు ఎలాగా పారిపోతుందో అట్లాగే తాను పారిపోతాడు. నీతో పాపమంతా చేపిస్తాడు, పాపం మొత్తం ప్రేరేపిస్తాడు, కంప్లీట్గా నేను పాపంలో నెడతాడు. నెట్టిన తర్వాత ప్రభు వారు వచ్చి, బిడ్డ ఎందుకు నువ్వు ఇలా పాపం చేసావు, నీతో ఎవరు చేపించారు, ఎవరు చేపిస్తే ఈ పాపం చేశాను, ఎందుకు నేను మంచి కాపాను కదా, నేను మంచిగానే కాశాను, అయినా ఈ యొక్క ఫినిషింగ్లోంచి నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు నాకు తెలియదు, బయటికి ఎప్పుడు వెళ్ళావు, నేను నమ్మకంగా నిన్ను ఇక్కడ కట్టేశాను, నువ్వు ఫినిషింగ్ దూకి ఎప్పుడు వెళ్ళావు, ఈ లోకంలో ఈ పాపం అంతా ఎప్పుడు చేసావు, నిన్ను ఎవరు చేశారంటే నువ్వేమంటావంటే అదిగో వాడే చేయించాడు. మనం పైకి వెళ్ళిన తర్వాత ప్రభు అంటే, నానా నీకు భూమి మీద ఉన్నప్పుడు నేను చాలా అవకాశాలు ఇచ్చా, మారు చెప్పాను, నా బిడ్డలు నీ దగ్గర పంపించాను, సేవలు నీ ఇంటికి పంపించాను, నీ దగ్గరకు పంపించాను, వాక్యాన్ని అందించాను, వాక్యం చేత వాళ్ళు ఏమైతే స్థిరపడ్డారో బలపడ్డారో ఆ సేవ ఆ వాక్యమైన మాటలు వారి చేత నీ చెవులకు వినబడినట్లుగా 1కి 10 సార్లు నేను చెప్పాను, అయినా నువ్వు తృణీకరించావు, కావున నాకైతే తెలియదు, మరి నీ లెక్కేంటో నాకు తెలియదు, ఎవరు చేయించావు నీతో చెప్పు అనగానే మనం అక్కడ ఏమంటా, యా మామూలుగా నేను మంచివాడిని, అయితే వీడు ఉండగా వీడు నన్ను చేయించాడు, ఎవడంటే ఆ చెడ్డ కాపరి ఉన్నాడు, వాడు చెబితే నేను అన్నానయ్యా అంటావు, ఇవేమంటా ఎలా చేయించావంటే అసలు నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యో, అసలు ఆ అబ్బాయి ఎవరు కూడా నాకు తెలియదయ్యా అంటుంది. నిన్నంతా నీ మీద తోసి ఆ చెడ్డ కాపరి అపవాది గారు పక్కకి తప్పుతాడు. ఎట్టగా వాడి ఆ అపవాది గారు ఎక్కడ ఉంటాడు, నరకానికే ఉంటాడు. మనల్ని ఎలాగ వెళ్ళేదా చేస్తున్నాడు, అలాగే నరకాలను పంపిస్తున్నాడు. కాబట్టి అంటే ఈ చెడ్డ కాపరి ఎవరో గొర్రెలను సరిగా మేపడు. అందుకే ప్రభు వారు ఏమన్నాడు, ఈ లోకానికి ఆయన వచ్చిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఈయన మంచి కాపరా కాదా? జీతగాళ్ళగా పనిచేశాడా, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశాడా, ఎవరికైనా డబ్బులు అడుక్కొని తిన్నాడా, వచ్చిన సేవలో వచ్చిన ప్రతి రూపాయి గొర్రెలుగా మనల్ని మేపటకేగా, మనల్ని కాయుటకేగా, శిష్యుల్ని ఆత్మని ఏంటి 5 చేపలు ఆహారంగా 5 రొట్టెలు 2 చేపలని ఏ రకంగా అంతమందికి పంచిపెట్టాడు, ఆ గొర్రెలన్నిటికి ఎలా పంచగలిగాడంటే ఎలా పంచాడు? మంచి కాపరి కనుక నా బిడ్డలు ఆకలి కొనకూడదని ఆ యొక్క ఆహారాన్ని ఆయన యొక్క తండ్రి దగ్గర వరం తీసుకొని, ప్రభువా నేను మంచి కాపరిని కాబట్టి నా బిడ్డలు ఆకలి కొంటారు కాబట్టి వీళ్ళకి ఆకలి తీర్చేయాలని ప్రార్థించగా విస్తారంగా వారందరూ తిని ఇంకా 12 గంపలకు ఎత్తారు. మిగిలి
ఎంత మంచి కాపరి కాకపోతే ఆహారం పెడతాడు. లేదైతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంవత్సరాల దాకా మనం ఒడ్లు కొనుక్కొని బస్తాలు ఎలికలు కొట్టేసినా కానీ బస్తాలు ఇంట్లో పేర్చుకుంటాం. అవునా కదా? ఎవరికన్నా లేవంటే 1 కేజీ బియ్యం, మనం 1 కేజీ బియ్యం కనీసం జాలిపడి, అయ్యా 4 రోజుల నుంచి మేము అన్నం వండుకోలేదని ఎవరన్నా వాడి బాధ మనతో చెప్పినా నేనే అంత మాత్రం నాకు చెప్తున్నా ఏంటి అనుకోని, ఏంటి నీ మంచి జరుగుతులే అని చెప్పి పక్క వెళ్ళిపోతాయి. తగామని తెచ్చి ఒక 5 కేజీలు ఇవ్వడం వండుకోమని ఎవరు. ఎందుకని నీకు ఆ ప్రేమ లేదు. మంచి కాపరి ఆయన కనుక నీకు ఆహారాన్ని పెట్టగలిగాడు. అక్కడ ఎవరిని, ధనవంతుని చూడలేదు, ఎవరిని చూడాల, పేదవాడిని చూడాల. నా గొర్రెలు, ఇవన్నీ నా గొర్రెలు కాబట్టి వీటికి ఆహారం అందించాలని ఆ సమయమున అందరికీ కూడా, జనులందరికీ కూడా ఆయన ఆహారం పెట్టగలిగాడు. ఈ దినంలో మానవులుగా మనం మనిషిని చూసి జాలిపోయే పరిస్థితులు కూడా లేని విధంగా ఉన్నాం. అయితే ప్రభు వారు ఒక గొర్రెగా ఉన్నాడు. అంటే వాక్యం వేరు డిఫరెంట్గా ఉంటుంది, ఆత్మసారంగా, ఆత్మీయ వాక్యంలో. అయితే ప్రభు ఒక గొర్రెగా కనుక నోరుంటే తను అంటదంట, అయ్యా సార్ మీకు చలి పుడితే నా యొక్క ఈ గొర్రె బొచ్చు తీసుకొని స్వెటర్లు చేసుకొని చలికి మీరు తొడుక్కోండి అయ్యా అంటారు. ఆ విధంగానే అయ్యా నీ గుండె వీకైన గుండె అయితే నా గుండెని తినయ్యా, నా గుండెని తీసుకోయ్యా. ఆ విధంగానే అయ్యా నా కాళ్ళు సూప్ చేసుకొని శుభ్రంగా తాగండి అయ్యా. నిజంగా యాట మాంసం ఏంటి, ఈ గొర్రె మాంసం ఎట్లా ఉంటుంది? దాని మాంసం ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన ఒంటికి ఉపయోగపడేది. ఒక్కొక్కటి తింటే ఒక్కొక్కటికి ఆరోగ్యంగా బలపడుతుంది మనకి. అందుకని మటన్ వదిలిపెడతాం, అంత ఇదిగా ఇష్టంగా తింటారు. చికెన్ అంటే రోజు తినేగా పక్కన పెడతాం, కానీ మటన్ వదిలిపెడతాం. ఎందుకంటే దానిలో ఉన్న క్వాలిటీస్ మొత్తం మనకు వస్తాయి. కాబట్టి ప్రభు వారు కూడా అంతే, ఆయన రక్తం అంతా మన కోసం దారబోసి, ఆయనలో ఉన్న శక్తులన్నీ, ఆయనలో ఉన్న ఓపిక, బలము, అభిషేకం అన్నీ మనకే ఇచ్చి ఆయన ఏమైపోయారు? మరణం పొందుకున్నాడు. కాబట్టి ఆయన కూడా ఏంటంటే, నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను, మీరు చేసి ఉన్నారే వాటన్నిటి కోసం నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను. ఎందుకు నేను ఇస్తున్నానంటే, నేను మంచి కాపరిని కనుక మిమ్మల్ని కాస్తున్నాను కనుక మీరు చేసిన వాటికి నేను నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను అని ప్రభువు చెప్తున్నారు. హల్లెలూయా. ఆ గొర్రె అలా అంటుందంట. ఆ విధంగానే పండు, ఒక చెట్టుకి పండ్లు ఉంటే ఆ చెట్టు గాయం చేసిన ప్రతి వానికి ఒక పండు ఇస్తారు. మరి రాయిసి కొడితే కింద పడేది పండు, ఆ చెట్టుకి గాయం అవుతుందా లేదా? ఆ పండుగ ఏమంటుంది? గాయం చేసిన ప్రతి వానికి ఒక పండుని ఇస్తుంది. మీ చెట్టు కింద నుంచి అలా చూస్తే ఆ పండు పడిద్దా? రాయేసి కొడితే పడిద్ది, ఆయనగా తీసుకొని తింటాం. ఆ చెట్టు కూడా అంటుంది, నన్ను ఎవరైతే కొడతారో వాటికి నేను పండుని ఇస్తాను. మన కొడితే ఏం చేస్తాం? మనమే తలగా మన కొడతాడు, ఎవరుగా మీరు దాన్ని కొట్టారు. లేదా మనకి అట్టగా సైన్యం అంటారు కదా, 100 మందిలో నన్ను కొట్టాక నువ్వు చెప్పు, ఆడు చంపేస్తాను, ఒక 50 మంది వేసిపోతాయి. కానీ ఆ చెట్టు అంటుంది, అయ్యా నన్ను గాయం చేయి, నేను మీకు పండుని ఇస్తాను. మీరు నాకు గాయం చేసినా మీకు నీడని ఇస్తాను, పండుని ఇస్తాను అంటే. హల్లెలూయా. కానీ ప్రభు కూడా ఏమంటున్నాడు? తాన్ని గాయం చేసిన నీకు మేలు చేయాలనే చూస్తున్నాడు, నిన్ను కాయాలనే చూస్తున్నాడు. ఇంకా నేను వచ్చాను, కాచాను, మాదిరి చూపించాను, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నీ చూపించాను. అయినా నా మీద నిందలేశారు, అవమానాలు పొందారు, మొహం మీద పిరుగుద్దులు గుద్దారు, ఉమ్మూశారు, కొరడాలతో కొట్టారు, మేకులు కొట్టారు, హింసించి బాధించారు ఈ ప్రజలు అని ఏమాత్రం పడకుండా, ఆ చెట్టు ఎలాగో నన్ను కొట్టినా ప్రతి వారికి నేను పండిస్తానయ్యా, మీరు తినండి, నన్ను కొట్టినా పర్లేదు అన్నట్టుగా ప్రభువా అన్ని దెబ్బలు, అన్ని గాయాలు
మనుషులు చేసినా మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కాయడం నాకు ఇష్టమే, మీరు నన్ను కొట్టినా నాకు ఇష్టమే, కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని ప్రభు మళ్ళీ 3వ దినం సజీవుడై లేచి మళ్ళీ మన కోసం మన కాయటకు వచ్చాడు. మళ్ళీ ఎంత గొప్ప దేవుడండి, ఎంత బాధ్యత కలిగిన గొర్రెలు కాపరండి. జీతగాడే కానీ ప్రభు కాపరత్తండి. ఎలా కాస్తున్నాడో చూడండి, ఏ రకంగా కాస్తున్నాడో చూడండి. ఎంత ప్రేమ, వాల్యుబుల్గా కాస్తున్నాడు, ఎంత ప్రేమతో కొని. ఎందుకంటే ఆయన యజమానుడు మనం కొనుక్కున్నాడు. ఈ జీతగాడు ఏంటంటే వాడి సొంత జోబులో డబ్బు కాదు, అది వాడి జోబులో డబ్బు కాదు కాబట్టి తేలిగ్గా ఉంటాడు. కానీ ఈయనేం చేస్తాడు? కొన్నాడు, కొన్నాడు, తన రక్తముతో కొన్నాడు. గుడినే కొనలా. నీకులాగా నాకులాగా మటన్ కొట్టుకెళ్ళిపోయే కేజీ మటను ఒక 1 కేజీ చికెన్ లాంటి టైప్ కాదు కొన్నాయన, తన రక్తంతో కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఎవరంట? హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం 34 ఒకసారి చూసుకుందాం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి కాపరి లేని గొర్రె వలె ఉన్నందున వారి మీద కనికరబడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవడికో వచ్చి మనకు అన్నం పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఎవడో వచ్చి మనకు ఆహారం పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఎవరి మీదో మనం జాలి పడాల్సిన అవసరం ఏంటండి? మనం సంపాదించుకుంటాం, మనం కష్టపడతాం, మనం ఉంటాం, మనం తింటాం. ఎవరి మీదో జాలి పడాల్సిన అవసరం మనకేంటి? కానీ ఈయన అంటున్నాడు, యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరి పడి వారికి అనేక సంగతులను బోధించాడంట. ఏం చేశాడంట? కనికర పడ్డాడంట. అయ్యో, ఈ గొర్రెలు ఫినిషింగ్ లో లేవు, తోలేలు వచ్చి వీటిని ఏమైనా చేస్తదేమో, ఈ గొర్రెలన్నిటి మీద జాలిపడి పెద్ద ఫినిషింగ్ కట్టి ఆ ఫినిషింగ్ లో చేర్చి గొర్రెల దొడ్డి, ఆ దొడ్డి ఫినిషింగ్ అంటే దొడ్డి, ఆ దొడ్డిలో చేర్చి ఏ తోగేలను రాకుండా తన రక్తము చేత ఆ గొర్రెల దొడ్డికి కంచె వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే కనికర పడ్డాడంట. ఎంత కృపామయండి, ఎంత జాలిమయండి. మనం ఎవరిని చూసినా కనికర పడతామండి? ఎవరిని చూసి మనం కనికర పడతా? ప్రభు ఏమన్నాడు? నీకు 2 వస్త్రాలు ఉంటే నువ్వు ఉన్నవాడిగా 2 జతలు బట్టలు ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేకపోతే పాప వాళ్ళకి సిగ్గు దాచుకోవటానికైనా 1 జత బట్టలు సహాయం. మనకు 2 ఇస్త్రీ బట్టలు అక్కడే ఉండాల్సింది, బిల్వలో ఉండాల్సింది, దగ్గర లాచుకుంటా పొందులు కథ కానీ, అంతేగాని ఆడికి మాత్రం ఇచ్చే పని. కానీ ప్రభు ఎంత కృప, జాలి, వారిని చూసి కనికరి పడి అంటున్నాడు, అయ్యో వీరికి కాపరి లేడే, నేను కాపరిగా వారికి అవుతాను, వాళ్ళని కాస్తాను అని ఎంత బాధ్యతగా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట, 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్టయితే, 1 పేతురు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. హల్లెలూయా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడై ఉన్న ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయిరి, అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన వైపు మళ్ళండి. మీరు మీ ఆత్మల కాపరి ఎవరు? మన ప్రభువు. ఆయన వైపు మీరు మళ్ళండి.
మీరు తప్పిపోయి తిరుగుతున్నారేమో. తప్పిపోయిన కుమారుని నేనైతే కొరకై నిరీక్షించే తండ్రి యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారునిగా నేను ఉంటే నా కోసం నిరీక్షించి బాధపడిన తండ్రి ఎవరంటే నా గొర్రెలు కాదు, నా తండ్రి. నేను తప్పిపోతే రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతుంటే, గాళ్ళోళ్ళ తిరుగుతుంటే, లేదు నాన్న నువ్వు అట్లా తిరగటానికి లేదని చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి మంచి బట్టలు వేసి, పిచ్చివాళ్ళు తిరుగుతున్న నాకు మంచిగా కటింగ్ కొట్టించి, మంచి బట్టలు ఇచ్చి, మంచి ఆహారం పెట్టి, నీవు నా కుమారుడివి, పిచ్చి పిచ్చిగా ఉండటానికి వీల్లేదు, తప్పిపోయినగా ఉండటానికి వీల్లేదని చక్కగా రాజుగారిని హల్లెలూయా. మనం దారి తప్పిపోయామంట. అయితే ఇప్పుడు మన కోసం మన ఆత్మల కావ్యం ప్రభు వైపు మీరు మళ్ళండి అంటున్నాడు. తప్పిపోయావా? అయితే నీవు దేవుణ్ణి ఎరిగి ఆయన వైపు మళ్ళితే నీకు క్షేమాకరం. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమంట? ప్రధాన కాపరి, మన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకి మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటం. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షంగా నువ్వు ఆయన చూసినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు నీకు మహిమ కిరీటం ధరిస్తాడు. హల్లెలూయా. మరి ఆయన ప్రత్యక్షమయ్యే లోపు మరి నీ దారిటు, నీ కంపేటు ఎక్కడా, నీ ఫినిషింగ్ ఎక్కడా? యేసుప్రభు వారు నీకు ఒక మాదిరిని చూపించి నీకు ఒక మంచి బ్రతుకుని ఇస్తే, ఓ ఫినిషింగ్ వేసి గొర్రెల తోటలో నిన్ను ఉంచితే కంచె దూకే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. కంచె దూకే ప్రయత్నం అంటే కంచెలో ఉండగా మంచి గొర్రెలు కాపరి దగ్గర నీవు నిలబడ్డావు. కంచె బయటకు వచ్చావా, ఇక పన్నాగా పడిని వల విసిరి నేను చెప్పేస్తాను. అంటే ప్రభువులో నువ్వు ఆ కంచె అనగా ప్రభువులో నువ్వు ఉంటే నీకు క్షేమాకరం. ఎప్పుడైతే ఆ కంచె ఎగిరి దూకి పోలీసుల స్టేషన్లో గోడలు ఉన్నట్టుగా నేను పారిపోయిన ఖైదీలు పారిపోయినట్టుగా, అయ్యో ప్రభు నన్ను ఏం ఎంత మంది ఇచ్చేసాడు ఆయన ప్రేమతో, నాకేంటి కండిషన్ అని అవతలకు దూకావా, ఇక నీకు తప్పదు శిక్ష, నరకం. వాడు నిద్రపాడు, నిన్ను నరకాన్ని చేర్చేవాడు కాదు నిద్రపాడు, ప్రభు నిన్ను పరలోక రాజ్యం చేసేవాడు ఆయన నిద్రపాడు. ఇద్దరు కూడా ఒకటే లక్ష్యం ఏంటంటే ఈయన నిద్రపాడు, ఆయన నిద్రపాడు. ఈ నిద్రపాడు ఏంటి? నిన్ను పరలోక రాజ్యం చేర్చాలి, నా బిడ్డని ఎలాగైనా నా కుమారుని పరలోక రాజ్యంలో ఉంచుకోవాలి, నా కుమారుడు నేను రాజైనప్పుడు వాడు రాజు అవ్వాలి కాబట్టి నా కుమారుడు పరలోక రాజ్యం రావాలని ఈ నిద్రపాడు. ఈయనేమి ఎట్టాగాని ఈ నా కుమారుడు వీడు పాపానికి చేర్చాలి, నేను నా వారసత్వం కలిగి ఉండాలి, వీడు నా ఇంటి పేరు చెప్పుకోవాలి, నా ఇంటి పేరు బాగా మంచిది, ఈ లోకానికి బాగా తెలుసు నా ఇంటి పేరు ఏంటో, కాబట్టి నా ఇంటి పేరు చెప్పుకుంటే బాగుంటుందని ఆవిడ నిద్రపాటు. ప్రభు వారు వెయిట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితి నా బిడ్డ నేను మంచి కాపరి కనుక తన పరలోక రాజ్యంలో ఉంచాలని ప్రభు ఎంత శ్రద్ధలు కలిగి ఉంటాడు, వీరు అంతే శ్రద్ధ కలిగి ఉంటాడు, నాకని పంపించాల్సిందే. అంటే అంత గోల్స్ ఉన్నాయి మా వాడికి. ఎంత ప్రభువారు ఎంత ప్రేమగా మంచి కాపరి కనుక ప్రేమను పంచి ప్రేమగా ఆ గొర్రెలని కాతంటే వీళ్ళు ప్రేమను పంచుతున్నాడు. ఏ ప్రేమలో? లోక ప్రేమలో, సినిమా ప్రేమలో, ఆడవాళ్ళ ప్రేమలో, వ్యర్థమైన ప్రేమలో, మందు ప్రేమలో, సిగరెట్ ప్రేమలో, తాగుబోతు ప్రేమలో, డ్యాన్స్ ప్రేమలో, అనేకమైన ప్రేమలు నేర్పి నరక ప్రేమలు నేర్పాడు. చివరికి నరక ప్రేమలు నేర్పాడు. కాబట్టి అందరూ అట్లా వెళ్తాయి. ఈయనెవరో వాడు ఏదైతే ప్రభు వాడి మంచి కాపరి కనుక మనల్ని గొర్రెల కాపరి కాబట్టి ఆయన మంచి కాపరి. ఆ కాపరి మనల్ని కాయడానికి మరలా మన దగ్గరికి వచ్చి కాస్తాను మిమ్మల్ని నేను కాస్తాను అంటే మనం లెక్క చేయట్లేదు. నువ్వు గాయవద్దు,
మాకు వేరే ఊరు ఉండాలి, మా ఊరు ఉండాలి, మా ఊరు ఉండాలి, ఆడికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే నరకానికి ఎలా ఇస్తున్నారు? ఏం చేస్తారు? వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, ఇంకో 10 మంది తయారు చేస్తున్నారు. అంటే ఒక తాగుబోతు 100 మంది తాగుబోతులు తయారు చేస్తున్నారు. అక్కడ అలా మనిషి బాగుంటుంది, అక్కడ తాగు పదండి అని ఏం చేస్తున్నాడు? వీడి దగ్గర 1000 రూపాయలు ఉంటే 10 మందిని పోగేసుకుని వెళ్తున్నాడు. ఈ ఒక్కడే తాకపోతే ఆ 10 మందిని తీసుకెళ్ళి పార్టీ ఇస్తాడు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఇచ్చాడు అపోవద్దు కదా వీడికి. నువ్వు అక్కడే కాదు, 10 మందిని తీసుకురా, ఎంతమందిని తీసుకొస్తే ఆయన రివార్డులు అంట. నరకానికి రివార్డులు ఇస్తానంటాడు. ప్రభు ఏమో నీకు కిరీటం ఇస్తానంటున్నాడు, ఇదేమో నీకు రివార్డులు ఇస్తానంటున్నాడు. కాబట్టి మన కాపరి ఎవరో మంచి గొప్ప కాపరి. ఇంకొక లాస్ట్ మాట మనం చూసుకుంటే అందరికీ తెలిసిందే ఈ మాట. మొక్కజొన్న పొత్తులు ఉంటాయి, మొక్కజొన్న పొత్తు విత్తనం. మన సినిమా హాల్ పాప్కార్న్ అమ్ముతారు. పాప్కార్న్ చూసాంగా, తిన్నారుగా పాప్కార్న్. ఫస్ట్ ఇలా ఉంటుంది, అది పేలంగానే ఇంతలా అయిపోయింది, తినడానికి బాగుంటుంది, పంటికి చక్కగా ఉంటుంది. దీన్ని మనం నూనెలో కళాయిలో, సినిమా హాల్ అంటే ఒక గ్లాసులో పెట్టి చేస్తారు. మన ఇంట్లో కనుక ఒక కళాయిలో వేసి కొంచెం నూనె వేసి కింద పొయ్యి మంట పెట్టినప్పుడు అది ఏం చేస్తారంటే గింజ వేసినప్పుడు బాగుంటుంది, తప్పమని ఎగిరి గింజ బయట పెట్టుకోవాలి. ఎగిరి ఆ పేలం ఎప్పుడైతే ఈ ఎత్తరంగా ఉన్న ఆ పేలం ఎప్పుడైతే పేలాలు అంటారు కదా, ఆ పేలం ఎప్పుడైతే అయిందో తప్పని పెళ్ళి గిన్నెలకు బయట పెట్టుకోవాలి. అవునా కదా? అందుకనే మనం ఏం చేస్తాం, అది ఎక్కడి కింద పడిద్దో మన నోటికి అందదని మూతేసి పేలవై పేలు, నీ ఇష్టం పేలు పేలు అని చెప్పారు. ఆ కళాయి నిండా అయ్యేదాకా దాన్ని చూస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని నేను ఆ పేలాలు పేరు. కాబట్టి ప్రభు కూడా అంతే, కంచె వేశాడు. ఆ పేలాలు ఎలాగా ఆ గిన్నెలోంచి ఎగిరిపోకుండా ఆ మూతనేసి నువ్వు కాపాడుతున్నావో, ఈ గొర్రెల దొడ్లోంచి నువ్వు వెళ్ళకుండా చుట్టూ ఇల్లు కట్టాలి. ఒక తడి కట్టాలంటే ఏం చేస్తాం, మంచి మంచి బాదులు నరుక్కొచ్చి చక్కగా పాతి దానికి చుట్టూ గ్రీన్ మ్యాట్ టైప్ లాంటి కట్టేసి అందులో మనం ఉంచుతాం. ఫినిషింగ్ గోడగట్టేస్తాడు చక్కగా పెట్టి వెళ్ళకుండా ఆ గొర్రెలు. అట్లాగా ఆయన రక్తముతో గుంటలో తీసి ఆ గుంటలో రక్తం పోసి పాతాడు, పెద్ద పెద్ద ఫినిషింగ్. నా పెట్టెట్టి పరిస్థితి తగ్గింది. అయినా సరే ఏం చేస్తున్నాం, జంపు చేయటానికే ట్రై చేస్తున్నాం. మన చర్చిలోనే ఉంటున్నావు కానీ పాపాన్ని వదిలిపెట్టావు. దేవుణ్ణి నమ్మేమంటున్నావు, పాపాన్ని ఇచ్చిపెట్టలా. యేసునే నమ్మేమో, మేము పొద్దు 24 గంటలు గుడికి వెళ్తున్నాం అంటున్నారు. చూస్తే నీకు వైఖరి ఎక్కడ ఉంటుంది? ప్రార్థన క్రీస్తుని నమ్మిన వారు అని నీకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? నేను ఒక యేసన్ గారి సాక్ష్యం చూశాను. ఆయన యేసన్ గారు బస్సులో వెళ్తున్నారంట, ఒక ఆడామ నుంచుందంట బస్సులో, యేసన్ గారు కూర్చున్నారంట. కూర్చుంటే చాలాసేపు అలా పట్టుకొని నుంచున్నారంట. తర్వాత ఆయనకి ఒక సీట్ దొరికింది. సీట్ దొరికిన తర్వాత ఆ ఎనమాల ఎక్కిన ఆమె నుంచుందంట. వస్తే ఆయన చూసి అంటే ప్రెగ్నెంట్ లేదు కొంత బహుశా. అయితే ఆమె రాగానే అందరూ బస్సులో ఎవరికి సీట్ ఇవ్వట్లా, ఎలా ఉన్నా కాలేదు, అమ్మ కానీ రెండు సీట్ ఇస్తే అన్నట, మీరు ప్రభువుని నమ్ముకున్నారండి. హల్లెలూయా. ఎందుకన్నా ఆ మాట? మీరు ఎవరైనా అడగొచ్చుగా, చాలా థ్యాంక్స్ అండి అని అనవచ్చుగా. కానీ ఆమె ఏం అనలేదు, ప్రభువుని నమ్ముకున్నానండి. ఇక ఆయన సంతోషపడ్డాయంట. నేను చెప్పక మునిపే తాను నోటితో తానే ఏమందే, ప్రభువుని నమ్ముకున్నాను. ఆహాహా, చెప్పకుండానే సాక్ష్యం. ఏం పంపించావు ప్రభు, స్తోత్రాలు తండ్రి. కానీ అసలే బస్సు దిగేంత వరకు ఇదే మనసులో పులకరించిపోయాడంట. నా యేసయ్యా నీ సాక్ష్యాన్ని బాగా తీసుకెళ్ళి నా నోట్లోంచి ఆ మాట ఊడిపోయక మునిపే ఆమె నన్ను అడిగింది. నేను చెప్పానా ప్రభు నమ్ముకున్నారండి. తానే ఆమె నమ్ముతుంది. కారణం ఏంటి? కాబట్టి మనం మందిరానికి వెళ్తున్నాం, మాదిరి చూపించాలి. కాబట్టి ఈ కాపరి గొప్ప కాపరి, ఈ కాపరి మంచి కాపరి. మనం కాయువాడు మంచి కాపరి. జీతగాడే కనుక ఈ క్షణమున పనిచేసి జీతం తీసుకొని 1వ తారీఖు జీతం పక్కకి వెళ్ళిపోతాడు. ఉంటే మంచిగా ఉంటాడు, లేకపోతే చెట్టగా ఉంటాడు క్యారెక్టర్. కానీ ప్రభు ఎప్పుడు మంచిగానే ఉంటాడు.
ఈ జీతగాడు 2 క్యారెక్టర్లు చెప్తే ప్రభు ఒకటే చెప్తాడు, నేను మంచి కాపరిని, నేను మిమ్మల్ని కాస్తాను. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మొక్కజొన్న పేలాలు ఏ రకంగా మనం ఇంట్లో చక్కగా పేలకుండా మోతేసి పట్టుకున్నామో ప్రభు కూడా నిన్ను ఆ రీతిగానే పాపంలోకి పడిపోకుండా మూత వేసి కంచె వేసి దాస్తున్నాడు. అయితే ప్రభు చెప్తున్న మాట, నేను మంచి కాపరిని, నేను కాస్తాను. అయితే నేను కాయుటకు నేను సిద్ధమే. మరి మీరు సిద్ధమేనా? నా గొర్రెలుగా మీరు ఉండటానికి సిద్ధమేనా అని ప్రభువు అడుగుతున్నాడు. కాబట్టి ఆయన గొర్రెలుగా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్రతిదీ ఈ లోకం నుంచి విడిచిపెట్టగలిగితేనే ఆయన మనల్ని సరిగ్గా కాయగలడు. ఎలా కాస్తాడు అంటే, ఇంట్లో 3 పిల్లలు ఉంటే తండ్రి ఒక పిల్లవాడి మీద ప్రేమ చూపించగలుగుతాడు. ఎందుకంటే వాడి తండ్రికి నచ్చినట్టు అనుగుణంగా ఉంటే నచ్చినట్టుగా వాడిని చూస్తాడు తండ్రి మాట వింటూ. గొర్రెలు కూడా అంతే, గేదెలు కూడా అంతే. ఇష్టం కొంతమంది నేను చూస్తా, ఈ పట్ట సావా అని దాన్ని కొడతారు పాపం. పాలు ఇచ్చే గేదెని ఎంత బాగా చూస్తారంటే దున్నపోతుని కొడతారు, లేదా అది మాసంతం ఇది తీసుకోండి. 10 గేదెలు పాలు ఇచ్చాయనే సరే దాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఎందుకని? ఉపయోగకరం అని, వాళ్ళకి డబ్బు తెచ్చి పెడుతుందని. ఒక్క దున్నపోతుని మేపుకోమంటే మాత్రం మేపుకోరు, ఇచ్చేయాలి, మాంసానికి ఇచ్చేయాలి. లేకపోతే అప్పుడు దున్నపోతు పుట్టింది ఆడ పుట్టిందని అని మొహం ఒకలాగా పెడతారు. మానవ రూపంలోకి వచ్చేసరికి ఏమో ఆడపిల్ల పుడితే అసహ్యం. నాకు ఎంతమంది మొగలు పుట్టిన ఇష్టమే, ఆడపిల్ల పుడితే మాత్రం అసహ్యం. ఏంట్రా ఆడ ఎట్టబడుతుంది నాకు మగవాడు పడితే అనుకుంటే పిల్లాన్ని చండాలంగా చూస్తారు. గేదెల వ్యాపారంగా వచ్చేసరికి పాలిచ్చే గేదె కావాలి, మగలు పుడితే మాంసానికి అమ్మేయాలి, లేకపోతే అసహించుకోవాలి. చూసారు అంత డిఫరెన్స్ ఉంది. అట్లాగే ఉపయోగకరం ఉందని ఇష్టపడుతున్నా గేదెలు పాలెత్తుందని దున్నపోతే ఇష్టపడ. కాబట్టి ప్రభువారు కూడా మీ హృదయాన్ని ఇస్తే ఇష్టపడతాడు. ఏవో వద్దనుకో, ఆ దున్నపోతులాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. ఇంటికి నాకా బాగానే ఆ దున్నపోతుని మాంసం కూడా ఇక్కడ ఇచ్చాక ఏ చేస్తాడు దాన్ని అన్నట్టుగా ప్రభువారు మనం ప్రేమించి, ఎంతో ఇష్టంగా ప్రేమించి కాస్తున్నాడు. కాయటకు ఆయనకి ఇష్టమే, కానీ నువ్వే సరవకపోతే ఏమంటాడు? తీసుకెళ్ళంటాడు అని ప్రభువు నొప్పుతో అనేదాకా మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ప్రభు, నా మాట అగ్ని వంటిది, మీరు తక్షణమే లోబడండి. నా మాట అగ్ని వంటిది కాదా? నీ చెవులకు వినపడట్లేదా? నేను చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా అని ప్రభు మాటలు. అయితే నేను కాయటకు సిద్ధమే, మీరు నా కింద ఉండటానికి మీరు సిద్ధమైన గొర్రెలుగా ఉన్నారా అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే, ఆయన మంచి కాపరి. ఆ కాచి అతని కిందకి మనం వెళ్ళాలి. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆ కాపరి కిందకి మనం వెళ్ళాలని ప్రతిదినం ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.